గారి దగ్గరికి మనతో రవికుమార్ గారు ఎన్నికల సర్వేల నిపుణులు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవికుమార్ గారు నమస్కారం. రవికుమార్ గారు ఒకటి చెప్పండి, బెంగాల్ అంటే ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్తే నేను ఆల్మోస్ట్ 130 అవుతుంది, మెజారిటీ కౌంటింగ్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను, బట్ ఓన్లీ 1/3 అయింది. మేబీ అక్కడ హోరాహోరీ ఉంది కాబట్టి ప్రతి ఓటు ఆవిడ కూడా కాల్ ఇచ్చారు, మీకు ఎక్కడన్నా తేడా అనిపిస్తే మళ్ళీ దాన్ని రీవెరిఫై చేయమని చెప్పి అడగండి. హోరాహోరీ ఉంది మనకు అర్థమవుతుంది ఉదయం నుంచి. ఇప్పటికి ఓన్లీ 1/3 అయింది అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ మనకి ఇచ్చింది అయితే బెంగాల్ పోల్ ఆఫ్ పోల్స్ మనం చూస్తే ఒకళ్ళకి 142, ఒకళ్ళు 143 వచ్చింది. కొన్ని సంస్థలు అయితే అసలు ఎగ్జిట్ పోల్ వివరాలు బయటకు ఇవ్వడానికి కూడా నిరాకరించినాయి. ఏమైనా చేంజ్ ఉండే అవకాశం ఉందా సార్? యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 1/3 కౌంటింగ్ అయింది, ఇంకా 2/3 అవ్వాల్సి ఉంది అంటా ఉన్నారు. మీకున్న సమాచారం ఏంటి రవికుమార్ గారు? అంటే మోస్ట్ ఆఫ్ ద టిఎంసి ఏదైతే సదరన్ పార్ట్స్ లో సదరన్ బేస్ అనేది బాస్టియన్ అనేది మమతా బెనర్జీ తాలూకా స్ట్రాంగ్ బేస్ సార్. ఈ 123 కాన్స్టిట్యున్సీస్ మొన్న జరిగిన 29వ తేదీ పోలింగ్ జరిగిన కాన్స్టిట్యున్సీస్, అందులో బీజేపీ 50% కాన్స్టిట్యున్సీస్ లో 1000, 2000, 2500 మార్జిన్స్ తోనే ఉంది. థర్డ్, ఫోర్త్ రౌండ్స్ రన్ అవుతున్నాయి. So that was a very key observation we should have to understand. ఇప్పటికి థర్డ్, ఫోర్త్ రౌండ్ అవుతుంది, ఇంకా కనీసం 10 రౌండ్లు పైగా ఉన్నాయి అంతేనా? అదే థర్డ్, ఫోర్త్ అవుతుంది. అవి ఇంకా 700, 800, 2000, 2500 యావరేజ్ గా 3-4 ఓట్లతోనే ఉన్నాయి అవి. వేరే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగిందంతా కూడా బీజేపీ బాస్టియన్ అంటాను నేను. అంటే 77 సీట్లు 2021లో బీజేపీ గెలుచుకుంటే అందులో 62 సీట్లు బీజేపీ నార్త్ బెంగాల్ లో గెలుచుకుంది. సో ఇక్కడ మమతా బెనర్జీ స్ట్రాటజికల్ గా చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే బుద్ధదేవ్ భట్టాచార్య గారి దగ్గర, జ్యోతి బసు దగ్గర నుండి తన అధికారం తీసేసుకున్న డే నుండి ఏంటంటే సిపిఎం వామపక్షాలను కిల్ చేయడం మొదలు పెట్టింది ఆమె. అంటే ఆ పార్టీ నామరూపాలు లేక అనగదొక్కే ప్రయత్నం ఎప్పుడైతే చేసిందో, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏం చేశారు అని అంటే, వాళ్ళకి అదర్ ఆల్టర్నేటివ్ పార్టీ కనిపించలా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో అధికారం లేదు, వీకెండ్ గా ఉంది. సో వాళ్ళకి ఆప్షన్ లేక ఎప్పుడైతే బీజేపీ సువేందు అధికారిని ఫ్రంట్ ఫేస్ లోకి తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల్లో ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలు పెట్టిందో, వాళ్ళకు ఒక బేస్ దొరికేసింది. తృణమూల్ కాంగ్రెస్ నుండి వచ్చిన లీడర్షిప్, ఈ సిపిఎం వామపక్షాల నుండి వచ్చిన లీడర్షిప్, సో కోర్ స్ట్రెంగ్స్ ని బిల్డ్ చేసేసుకుంది మాట. దాంతో ఏమైంది, 2021లో 77 సీట్లకి ఛాలెంజ్ చేసింది. సో వేరే ఇప్పుడు 77 నుండి ఏమైంది అని అంటే, లాస్ట్ 5 years లో ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆ ఇంప్రూవ్మెంట్ ని మమత అర్థం చేసుకోలేక ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అని నేను చెప్తానంటే, స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. మమతా బెనర్జీ యాజ్ అ చీఫ్ మినిస్టర్ తను ప్రవర్తించిన విధానం కూడా అక్కడున్న హిందూ బెంగాలీస్ కి కూడా నచ్చలా. సో దాంతో ఏమైంది అని అంటే, ఇప్పుడు ఈ సదరన్ బెంగాల్ లో మమత ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి హౌరా, కల్కటా, భవానీపూర్ లో కూడా మీరు మమత వెనకబడిందని చెప్పడానికి కూడా ముందు మనకి కొంత ఛానల్స్. సో ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎస్పెషల్లీ టీచర్స్ పోస్టింగ్స్ రిక్రూట్మెంట్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్. గోల్డ్ స్కామ్ లో డైరెక్ట్ గా అభిషేక్ బెనర్జీ తాలూకా వైఫ్ వాళ్ళ మదర్ తేజ్దీప్ కౌర్, ఆమె బేసికలీ పంజాబీ, ఇది థాయిలాండ్ రెసిడెంట్, సిటిజన్షిప్ ఉంది అభిషేక్ బెనర్జీ వైఫ్ కి. సో చాలా పెద్ద ఇష్యూస్ తో అక్కడ లోవర్ లెవెల్ క్యాంపెయిన్స్ జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే అర్థం చేసుకోవాలా, ఎంతసేపు ఐపాక్ టీమ్ తాలకి ఇచ్చిన సూచనలు ఫాలో అవుతూ వెళ్దాము అనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ కాదు రవిశంకర్ గారు, ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్, మీరు ఇందాక సెకండ్ ఫేజ్ జరిగిన పోలింగ్ సంబంధించి మమతా బ్యాస్టియన్ అది, దానిలో ఇంకా చాలా తక్కువ రౌండ్సే కౌంటింగ్ అయింది అంటున్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఎలా ఉంది? ఫస్ట్ ఫేజ్ లో బీజేపీ పట్టున్న ప్రాంతాల్లో ఓటింగ్ జరిగింది, మనకు తెలుసు, పోలింగ్ జరిగింది ఫస్ట్ ఫేజ్ లో. అక్కడ ఎలా ఉంది? ఎన్ని రౌండ్లు పూర్తయినాయి? మెజారిటీలు ఎలా ఉన్నాయి? ఏమన్నా సమాచారం ఉందా? సో ఫస్ట్ ఫేజ్ అది కూడా బీజేపీ అక్కడ కూడా పెద్దగా ఏమీ అబ్నార్మల్ మెజారిటీస్ ఏం లేవండి.